తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకిచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లిచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్స్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే, నంద్యాల పార్లమెంట్ మెంబర్ గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం.